ఏది పాపమో ప్రియమైన గ్రహించగలుగుతూ ఉన్నామా? ఏముందిలే, దేవుడు క్షమిస్తాడని చెప్తూ ఉంటారు. దేవుడు క్షమిస్తూ ఉంటాడు అంటారు. ఈ రోజున ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు కౌంట్ చేసుకుంటే ప్రియమైన ఈ రోజున ఇన్ని పాపాలు చేశాను, దేవా ఇన్ని పాపాలు చేశానని కౌంట్ చేసుకుంటే ప్రియమైన ఒక 10 నిమిషాల్లో ప్రియమైన ఒక 100 పాపాలు అయిపోతాయి. 10 నిమిషాలు చాలు. కారణం ఏంటి? సెల్ ఫోన్ చూస్తే ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది, టీవీ చూస్తే ఏదో కనపడుతూ ఉంటుంది, బయటికి వెళ్తే ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. అన్నీ మన ఆలోచన, మన తలంపుల ప్రేమ, ప్రతిదీ కూడా దేవునికి విరుద్ధమైన ఆలోచన. దేవునికి విరుద్ధమైన ఆలోచన, శాపాలు కానీ, బూతులు కానీ, ప్రేమ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, ఏదో ఒకటి, ఏది నీచమో, ఏది గలమో నువ్వు గుర్తించిన ఎడలా నీవు నా నోటిగా మార్చకూడదు అంటున్నాడు. దేవుని వాడుస్తూ చెప్పాలని ఉంటుంది, ఆశ ఉంటుంది, దేవుని మాటలు పలకాలని ఉంటుంది. కానీ నువ్వు రెండు మిక్స్ చేస్తే ప్రియమైన ఎందుకు దేవుడు నిన్ను ఆయన నోటిగా మార్చుకుంటాడు? లేకపోవడానికి కారణం ఏంటంటే ఆయన తట్టు తిరుగుతున్నావు, కానీ పాపమేదో నిజమేదో గ్రహించగలుగుతూ ఉన్నావా? ఇంకా పాపపు జీవితంలోనే ఉంటూ ఉన్నావా? రెండు ఆలోచనలు కలిపి చేస్తే ప్రేద బిడ్డ నీవు ఆయన నోరుగా మార్చబడలేవు. నువ్వు ఎప్పుడైతే గ్రహించే ప్రేద బిడ్డ ఇది పాపమో, దేవునికి సంబంధించింది కాదా, నెట్టేసుకుంటూ ప్రేద బిడ్డ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలబడగలుగుతావో ప్రేద బిడ్డ పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఈ రాత్రి నీకిస్తున్న వాగ్దానము నిన్ను నా నోటిగా మార్చుకుంటా. హల్లెలూయా. మొట్టమొదటిగా ప్రేద బిడ్డ నిన్ను ఆయన దేవుని సన్నిధిలో నిలబడే వ్యక్తిగా మార్చుకుంటాను అంటాడు. నిలబడ్డా నీవు ప్రేమ దేవుడు ప్రేమ తన నోటిగా నిన్ను మార్చుకుంటాను అంటున్నాడు. హల్లెలూయా. మూడవదిగా అంటున్నాడు ప్రేమ, వారు నీ తట్టు తిరగవలెను గాని ఏది పాపమో ప్రేమ గ్రహించగలుగుతూ ఉన్నామా? ఏముందిలే, దేవుడు క్షమిస్తాడని చెప్తూ ఉంటారు. దేవుడు క్షమిస్తూ ఉంటాడు అంటారు. ఈ రోజున ఉదయం లేచిన దగ్గర నుంచి పడుకోబోయే వరకు కౌంట్ చేసుకుంటే ప్రేమ ఈ రోజున ఇన్ని పాపాలు చేశాను, దేవా ఇన్ని పాపాలు చేశానని కౌంట్ చేసుకుంటే ప్రియమిడ ఒక 10 నిమిషాల్లో ప్రియమిడ ఒక 100 పాపాలు అయిపోతాయి. 10 నిమిషాలు చాలు. కారణం ఏంటి? సెల్ ఫోన్ చూస్తే ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది, టీవీ చూస్తే ఏదో కనపడుతూ ఉంటుంది, బయటికి వెళ్తే ఏదో ఒకటి కనపడుతూ ఉంటుంది. అన్నీ మన ఆలోచన, మన తలంపుల ప్రియమిడ ప్రతిదీ కూడా దేవునికి విరుద్ధమైన ఆలోచన. దేవునికి విరుద్ధమైన ఆలోచన, శాపాలు కానీ, బూతులు కానీ, ప్రేమ అల్లరితో కూడిన ఆటపాటలు కానీ, ఏదో ఒకటి, ఏది నీచమో, ఏది గలమో నువ్వు గుర్తించిన ఎడలా